ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో నిమ్మకాయ, పెరుగు అనేది మనం మటన్కి మ్యారినేట్ చేసేటప్పుడు చూసారు కదా, అది కావాలంటే వేసుకోండి అలాగే, లేదంటే మసాలా, ఉప్పు, కారం అవి పట్టించుకున్నా సరిపోద్దండి. ఎలాగైనా సరే కానీ ఈ లేత మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వండుకుంటే చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్కిసాన్ రుచులు. ఈరోజు మటన్ కర్రీ చూద్దాం రండి. మటన్ కర్రీకి శుభ్రపరుచుకున్న మటన్ తీసుకున్నామండి. ఇలా చిన్న ముక్కల కింద కోసుకొని శుభ్రపరుచుకొని 300 గ్రాముల మటన్ అండి ఇది. దీంట్లోకి మనం ఇప్పుడు తయారు విధానం చూద్దామండి. ఒక పావు స్పూన్ పసుపు వేసాను. ముందుగా ఇలాగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా మంచిదండి. కారం వేస్తున్నానండి 1 స్పూను. ఎవరికి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు కారం. నేను ఇప్పుడు ఇందులో కొద్దిగా వేసాను, కావాలంటే మళ్ళీ మనం వండుకునేటప్పుడు మళ్ళీ వేసుకోవచ్చండి. ఒక చెంచాడు అల్లం, వెల్లుల్లి, ధనియాలు నూరుకున్నది వేస్తున్నానండి పేస్ట్. ఇందులో కొద్దిగా జీలకర్ర అన్నీ వేసే నూరాను. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేస్తున్నానండి ఒక 2 చెంచాలకి. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి 1 చెంచాడికి. మొత్తం ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 20 మినిట్స్ అలా పెట్టుకుంటే ఈ ఫ్లేవర్ మొత్తం ఈ మటన్కి పట్టుద్దండి. ఇవ్వండి, ఇలా పెట్టుకోవాలి. ఒక 20 నిమిషాలన్నా అలా ఉంచుకుంటే అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మటన్ మసాలాకి ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసానండి. నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్, కారం అనేవి పడతాయండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కాక మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటాలు ఇవి వేసుకున్నామండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఉల్లిపాయ ముక్కలు, ఒక్క ఉల్లిపాయనండి, చిన్న ముక్కలు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. బాగా వేగాక టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగుతుందండి. ఇప్పుడు టమాటా ముక్కలు, ఒక్క టమాటా అండి, అది వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేస్తాను. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నానండి, శుభ్రంగా కడిగి కోసుకున్న కొత్తిమీర అండి. అంత తక్కువలో దీన్ని వేస్తాను. కొద్దిగా మగ్గనిద్దాం. టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర మగ్గినాయండి. కొత్త వారు చూస్తుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేస్తే చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేస్తున్నానండి.
ఆ ఫ్లేవర్ అంతా టేస్ట్ పట్టుతాయి కదా, ముక్క రుచిగా ఉంటుంది అన్నమాట. ముక్కకి మసాలా ఫ్లేవర్, ఉప్పు, కారం అంతా పట్టు ఉంచుతుంది. దీంట్లో ఇప్పుడు కొద్దిగా మనం నాన్ వెజ్లోకి నెయ్యి వేస్తే బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి, ఒక పావు స్పూన్ దాంతో. వేస్తున్నాను. మటన్ లేతగా ఉంది కాబట్టి నీరు చూసారా ఎలా వచ్చేస్తుందో. ఇప్పుడు ఒక్క చెంచాడు అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, లవంగాలు, మొగ్గ ఇవన్నీ వేసి నూరేయండి ఈసారి. ధనియాలు అదండి, ఈ పేస్ట్ వేస్తున్నానండి. ఒక చెంచాడు వేసాను, కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. ఇంకో చెంచాడు వేసానండి, 2 చెంచాలు వేసానండి. ఇప్పుడు ఇందులోకి మనం గసగసాలు, నువ్వులు రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేస్తున్నానండి. ఇందులో కొబ్బరి, కాజు అవి కూడా వేసుకోవచ్చండి. నేను ఇప్పుడు కొబ్బరి వేయలేదు, దగ్గులు వచ్చేటప్పుడు కొబ్బరి ఎందుకని వేయలేదు, వేయకూడదండి అప్పుడు. ఇది వేస్తే ఎక్కువ గ్రేవీ వస్తుంది, టేస్టీగాను ఉంటుంది. మటన్ మసాలా పొడి వేస్తున్నానండి, ఒక చెంచాడే వేసాను. మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కాబట్టి, ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు ఒక చెంచాడే వేసాను. ఇప్పుడు కారం మనం కొద్దిగా వేసుకుందామండి. ఇందాక ఒక్క చెంచాడే వేసాను స్పూన్లు, ఇప్పుడు ఇంకో స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు ఒక్క నిమిషం మనం మగ్గబెట్టుకుందాం. మగ్గింది చూసారా, సన్న మంట మీద ఉడకనిచ్చాము. ఆయిల్ చూసారా పైకి వచ్చింది, బాగా ఉడికిందాం. ఇలాగా సన్న మంట మీద నూనె పైకి వచ్చే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మసాలా నీళ్ళు ఉన్నాయిగా, దీన్ని వాటర్ కూడా వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నామండి. ముక్క ఉడకటానికి, గ్రేవీ ఉండటానికి వేసుకోవాలి. ఇదిగోండి, దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెడదామండి. ఒక 5-6 విజిల్స్. నాన్ వెజ్లో మటను కొద్దిగా ఉడకాలి కాబట్టి ఎక్కువ విజిల్ పెట్టుకోవాలండి. ఒక 6 విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం. విజిల్ ఎయిర్ అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉన్నదో చూద్దాం. పూర్తిగా ఎయిర్ వెళ్ళిపోయి కొద్దిగా 2 నిమిషాలు 3 నిమిషాలు మగ్గాక అప్పుడు తీసుకోవాలండి. అది చూసారా మొత్తం ఎగిరింది. నేను చారు కూడా పెట్టానండి, అందుకనే మొత్తం ఎగిరేలాగా పెట్టేసుకున్నాను. చారు విత్ మటన్. అదే చారు లేదనుకోండి, కొద్దిగా గ్రేవీ ఉండేలాగా మనం చేసుకోవచ్చు. ఒక 2 విజిల్లు తక్కువగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అయిపోయిందండి మటన్ కర్రీ, మసాలా మటన్ కర్రీ. కొద్దిగా
కొత్తిమీర వేసుకొని అక్కడ పెట్టుకున్నాం. అయిపోయింది. ఇదిగోండి, లేత మటన్ కర్రీ రెడీ అయింది. ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో నిమ్మకాయ, పెరుగు అనేది మనం మటన్కి మ్యారినేట్ చేసేటప్పుడు చూసారు కదా, అది కావాలంటే వేసుకోండి, అలాగే లేదంటే మసాలా, ఉప్పు, కారం అవి పట్టించుకున్నా సరిపోద్దండి. ఎలాగైనా సరే కానీ ఈ లేత మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వండుకుంటే చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మటన్ కర్రీ చూశారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.